గుంటూరు నగర శివార్లో మట్టికి సంబంధించినటువంటి తవ్వకాలు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటికి పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏఎంఆర్ అనేటటువంటి గ్రూపు వీటన్నిటిని కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓబుల్నాయుడు పాలనకి స్టార్టింగ్లో వాళ్ళు ఆ ఏఎంఆర్ గ్రూప్ అనేటటువంటి ఒక ఆఫీసుని కూడా రన్ చేస్తున్నారు. అక్కడి నుంచే ఈ మైనింగ్ అంతా కూడా జరుగుతుంది. అయితే పర్మిషన్లు ఉన్నా కూడా 10 నుంచి 23, 20, 30 అడుగులు మాత్రమే తవ్వాలనే విధంగా చెప్తున్నప్పటికీ 70-80 ఎకరాల లోతులు తవ్వుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఓబుల్నాయుడు పాలనలో ఉన్నటువంటి మనం టిట్కో ఇల్లు ఏవైతే ఉన్నాయో దాని బ్యాక్ సైడ్ ప్రస్తుతం ఈ కాలువ ఏదైతే పంట కాలువ దిగువగా కూడా ప్రజెంట్ అయితే మైనింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటికి పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం పర్మిషన్లు ఉన్నాయంటున్నారు, పర్మిషన్లు లేవంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే వందలాది ఎకరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎకరాల్లో వందలాది ఎకరాలు ఇప్పటికే ఈ తవ్వకాలు చేయడం జరిగింది. అయితే వీటి లోతు గమనీయంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒకవైపు పశువులు మేతకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎండాకాలంలో ఇవన్నీ కూడా మేతకు వస్తాయి. ఈ పక్కన ఉన్నటువంటి కాలువలోకి నీళ్లు తాగడానికి దిగేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ చెరువులుగా మారినటువంటి మైనింగ్ ద్వారా చెరువులుగా మారినటువంటి వాటిల్లో కనుక పడితే పశువులు తిరిగి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా కొంతమంది వ్యక్తులు ఈ గుంతల్లో పడి చనిపోయినటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఎకరాలు జేసీబీలను పెట్టి ఇక్కడైతే మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా తెల్లమట్టి వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించిన దానిపైన కస్టమర్లు కూడా ఇబ్బందిగా ఉందనే విధంగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయినా కానీ ఇక్కడ మైనింగ్ అనేది నిరంతరం జరుగుతుంది. రాత్రిపూట ఇక్కడి నుంచి వందలాది వాహనాల ద్వారా వీటి నుంచి కూడా ఇక్కడి నుంచి ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళకైతే సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇదంతా కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తుల అండదండలతో ఈ మైనింగ్ అనేది జరుగుతుందనే విధంగా చెప్తున్నారు. ప్రజెంట్ చూడొచ్చు జేసీబీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా లోపల ఉన్నటువంటి నీటిని, అంటే ఇక్కడ ప్రజెంట్ మనం ఉన్నటువంటి సైట్కి కొంత ముందు గుంతల్లో ఉన్నటువంటి నీటిని ట్రాక్టర్ల ద్వారా తవ్వి ఆ నీటిని తిరిగి మళ్ళీ అక్కడ ఈ పంట కాలువల్లో కలుపుతున్నారు. దీనివల్ల కూడా కాలుష్యం అనేది జరుగుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉందనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే చూడొచ్చు, మొత్తంగా ఈ మైనింగ్ సంబంధించినటువంటి అంశాలు అధికారులను అడిగితేనేమో ఎక్కడా పర్మిషన్లు లేవు అనే విధంగా చెప్తారు. కానీ జరిగేటటువంటి సంఘటనలు మాత్రం వందలాది ఎకరాల్లో ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. టిట్కో ఇళ్ళకి సంబంధించినటువంటి రూటు ఏదైతే ఓబుల్నాయుడు పాలన నుంచి వచ్చేటటువంటి టిట్కో ఇల్లు దాటిన తర్వాత ఈ పంట కాలువ ఉంటుంది, ఆ పక్కనంతా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి నిజంగానే పర్మిషన్లతో జరుగుతున్నాయా లేదా అనేది అధికారులు అయితే నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే ఏఎంఆర్కి సంబంధించినటువంటి గ్రూపు ఏదైతే ఈ టెండర్లకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ ద్వారా ఈ మైనింగ్ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాత్రిపూట ఇక్కడ నుంచి వందలాది వెహికల్స్లో ఇక్కడ నుంచి మట్టి తవ్వకాలు అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మరి దీనికి సంబంధించిన దానిపైన ఈ 70 అడుగుల లోతు అనేది ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే 70 అడుగుల లోతు వరకు ఈ మైనింగ్ జరుగుతుందా లేకపోతే పర్మిషన్లు ఉన్నంత వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉందా అనేది కూడా అధికారులు అయితే నిగ్గు తేల్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఓబుల్నాయుడు పాలనలో ఉన్నటువంటి మైనింగ్ జరిగినటువంటి ప్రాంతాల్లో ఉన్నాము. వందలాది ఎకరాల్లో జరిగినటువంటి మైనింగ్ ఏదైతే ఉందో అంటే వీటికి పర్మిషన్లు కొంత లోతు వరకే ఉంటాయి, కానీ పర్మిషన్ మించి ఇక్కడ మైనింగ్ జరిగినట్లు కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇది అధికారులు ఎవరు కూడా వీటిపైన కనీసం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇది ఏ విధంగా జరిగింది, పర్మిషన్తో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఒకసారి మనం చూడొచ్చు, అంటే రోడ్డు కంటే ఎంత లోతులో నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లు లోతు ఎంత ఉందనేది ఒకసారి స్థానికులు ఒక 2-3 సార్లు చెక్ చేస్తే ఇదంతా కూడా 70 అడుగుల లోతు వరకు ఇక్కడ మైనింగ్ జరిగిందనే విధంగా కూడా చెప్తున్నారు. కానీ అంటే ఇంకా క్లియర్గా రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత ఉంది ఏంటి అనేది. అయితే ఇదంతా పక్కన పెడితే ఎక్కడా కూడా ఈ ప్రహరీలు కానీ ఏమి ఉండవు. ఇక్కడ మొత్తం మైనింగ్ జరిగింది, ఈ లోతు కొట్టేశారు,
ఈ చెరువులోకి నీళ్ళు వచ్చే చెరువులాగా ఇదంతా ఇదైపోయింది. కానీ వీటికి చుట్టూ కూడా ఎక్కడ ప్రహరీ కట్టడం కానీ కనీసం డేంజర్కి సంబంధించినటువంటి సంకేతాలు ఇవ్వడం కానీ ఏమీ లేవు. గుంటూరు నుంచి జిందాల్ పరిశ్రమకు వచ్చేటటువంటి వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా లారీల్లో నుంచి తీసుకొని వచ్చేటటువంటి సమయంలో ఎగిరిపోయి అదంతా కూడా ఇదంతా ఒక మురికి కాలువకు సంబంధించినటువంటి ఏరియాగా తయారవుతుంది. ఈ ఏరియాకి అత్యంత సమీపంలో టిట్కో ఇళ్ళని నిర్మిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా వ్యాధులు అయితే ప్రబలయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటున్నాయి. ఎంత మురిగ్గా ఉన్నాయి అనేది మనం దగ్గర నుంచి చూడొచ్చు. నల్లగా అంటే ఇదంతా మురికి నీరు, దాంతోపాటు వేస్ట్ అంతా కూడా ఇక్కడ కుప్పకొత్తపలగా పేర్కొన్నటువంటి నేపథ్యంలో స్థానికంగా టిట్కో ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. రేపో మాపో వాటిలోకి ఇళ్లలోకి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ నీరు వల్ల జామలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది, అనేక రకాలుగా రోగాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ నీరు మరోసారి వర్షం పడితే అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి కానాల ద్వారా ఈ నీరు అంతా ఊర్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది పొలాల్లో కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే అసలు ఇదంతా కూడా గవర్నమెంట్ అండర్లో జరిగినటువంటి కన్స్ట్రక్షన్ అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇదంతా కూడా అన్అఫీషియల్గా జరిగిందనే విధంగా కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇది పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇది చూడొచ్చు, ఎంత దుర్వాసన, మేము నిలబడలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఈ పక్కన వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఈ జిందాల్ పరిశ్రమ ఉంది. అయితే వాళ్ళకి వెళ్తే వాళ్ళు దానిని రీసైకిల్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రీసైకిల్ ఎవరు పట్టించుకోరు, ఇక్కడికి ఎవరిని రానియరు. ఎందుకంటే ఇక్కడ జరిగేదంతా కూడా పర్మిషన్తో జరగనియండి, అన్అఫీషియల్గా జరగనియండి. మైనింగ్ జరిగేటటువంటి సమయంలో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లను పక్కన పెడితే పనిచేసేటటువంటి ఎవరైతే వర్కర్లు స్థానికులను అసలు ఇక్కడికి రానిచ్చేటటువంటి పరిస్థితులు ఉండవు. ఇది ఏదో అద్భుతం, ఒక రకంగా చెప్పాలంటే జరగరాని కార్యక్రమాలు జరిగేటటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అలానే బిహేవ్ చేస్తారు. అనేక సందర్భాల్లో స్థానికులపైన తిరగబడ్డేటువంటి పరిస్థితులు కూడా మనం చాలా చూసాం. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా దుర్వాసనతో నిండిపోయింది. ఈ పక్కన స్థానికంగా టిట్కో ఇల్లులు కానీ ఇటు జగనన్న కాలనీలకు సంబంధించిన వాళ్ళు కూడా నివాసాలు ఉంటూ ఉంటారు. వాళ్ళకైతే కంపల్సరీగా ఇది ప్రాణ సంకటంగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఇదంతా పత్తిపాడు నియోజకవర్గంలో, అంటే పత్తిపాడు నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో 2-3 సంఘటనలు మనం చూడటం జరిగింది. నీటి ద్వారా వచ్చినటువంటి రోగాల బారిన పడి అనేక మంది తురకపాలెంలో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి నీటిని ఇంత స్టోరేజీ ఇక్కడ ఈ విధంగా జరుగుతుంటే ప్రభుత్వ అధికారులు ఏ విధంగా దృష్టి పెట్టట్లేదు అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయినా ఇంత లోతు అంటే 50 అడుగులు 60 అడుగుల లోతు నిజంగానే ఈ లోతులో కొడుతుంటే మైనింగ్ వాళ్ళు నిజంగా దీనికి పర్మిషన్ ఇస్తున్నారా లేదా ఈ పర్మిషన్తో చేశారా? ఒకవేళ పర్మిషన్తో చేస్తే ఇంత లోతుల్లో జరిగితే వచ్చేటటువంటి పశువులు వాటర్ కోసం కనుక ఈ నీళ్ళల్లో దిగినాయి అంటే అంతే పరిస్థితి అయిపోతుంది. అవి బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటే ప్రస్తుతం ఇదంతా కూడా ఒక మాఫియా లాగా తయారవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మట్టి తవ్వకాలు అనేది చేయాలి, అభివృద్ధి కోసం చేయాలి, వాటి పర్మిషన్ల ద్వారా చేయాలి. కానీ ఎక్కడా కూడా పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితులు ఉండవనేదే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ అధికారులు మాత్రం పర్మిషన్లు ఉన్నాయంటారు. కానీ పర్మిషన్లు ఉంటే మరి అసలు ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలకు మించి అంటే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము. మైనింగ్ సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే మూవ్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ ఎకరాల భూమిని తవ్వకాలు జరుగుతున్నాయి. మరి నిజంగా ఇదంతా కూడా పర్మిషన్తో జరుగుతుందా లేకపోతే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇందులో ఉన్నారంటున్నారు. ప్రభుత్వం అయితే క్లియర్గా చెప్తుంది, ఎక్కడా కూడా మట్టికి సంబంధించి అక్రమంగా జరిగితే కంపల్సరీగా చర్యలు తీసుకుంటామనే విధంగా ఒకవైపు సీఎం చంద్రబాబు చెప్తుంటే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిని ఒక ఏరియాని తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇలాంటివి రానున్న రోజుల్లో జరగకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా దుర్భరమైనటువంటి నీరు అయితే ఇక్కడ ఉంది. ఈ నీరు కనుక పొలాల్లోకి వెళ్ళినా కాలువల్లోకి వెళ్ళినా ఈ ప్రజల్లోకి వెళ్తే మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా ఆర్టీవీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దీనిపైన కంపల్సరీగా అధికారులు దృష్టి పెట్టాలి. ఇలాంటివి రానున్న రోజుల్లో జరగకుండా
చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. చూడాలి, ఇప్పటికే ఈ ఓబుల్నాయుడు పాలనలో ఉన్నటువంటి ఏరియా పైన అయితే చాలా ఆరోపణలు వస్తున్నాయి. మట్టికి సంబంధించినటువంటి అక్రమంగా జరుగుతుందనేటటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది ఇక్కడికి వచ్చి ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, రాస్తారోకలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, స్థానికులు విభేదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రజెంట్ 2-3 ఏరియాల్లో ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి కాబట్టి వాటికి నిజంగా పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పత్తిపాడు నియోజకవర్గంలో మరో ఏరియా నడింపల్లిలో భారీ ఎత్తున ఇక్కడ మైనింగ్ జరుగుతుంది. అయితే దీనికి అధికారికంగా పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఇదే మైనింగ్కి సంబంధించి ఇక్కడ అడుగుల దూరంలో ఉన్నటువంటి జగనన్న కాలనీ వాసులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. తమ ఏరియాలో భారీ ఎత్తున ఈ మైనింగ్ జరగడంతో వందలాది లారీలు తమ ఏరియా మీదుగా వెళ్ళడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ మైనింగ్ జరగడం వల్ల మాకు కూడా రానున్న రోజుల్లో ఇబ్బందికరంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా స్థానికులు ఆర్టీమీ ద్వారానే వెలుగులోకి తేవడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గతంలో అధికారుల దృష్టికి రావడంతో ఇక్కడ మైనింగ్ సంబంధించినటువంటి అంశాలను ఆపివేయడం జరిగింది. కొద్ది రోజులు ఆపినటువంటి మైనింగ్ మళ్ళీ తిరిగి ప్రారంభమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం చూడొచ్చు, ఈ ఎకరాల భూమి మొత్తాన్ని కూడా ఈ మట్టి సంబంధించినటువంటి తవ్వకాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ప్రస్తుతం పొక్లైనర్లు కానీ ఇవన్నీ కూడా ఎవ్రీడే సాయంత్రం పూట ఇదంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మట్టి అంతా కూడా గుంటూరులో ఇళ్ల స్థలాలకు సంబంధించి కానీ మిగిలినటువంటి వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని కూడా ఏఎంఆర్ అనేటటువంటి ఒక గ్రూపు మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళంతా కూడా చెక్ పోస్టును ఏర్పాటు చేసుకొని ఈ లారీల తరలింపుకు సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళు ముందుకెళ్తున్నారు. అయితే ఇంత పత్తిపాడు నియోజకవర్గంలో ఇటు ఓబుల్నాయుడు పాలెం ఇటు నడింపాలెంలో భారీ ఎత్తున జరుగుతున్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి అంశాల్లో నిజంగానే అసలు పర్మిషన్లు ఉన్నాయా, పర్మిషన్లు లేవా, ఇవన్నీ కూడా మైనింగ్ అధికారులు అయితే చెప్పాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత భారీ ఎత్తున మైనింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగానే అధికారుల దృష్టిలో ఉంటే ఓకే, లేని పర్సన్లో ప్రభుత్వానికి కానీ లేకపోతే స్థానికంగా ఉన్న ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టమే అనే విధంగా చెప్పచ్చు. జగనన్న కాలనీలు ఒకవైపు ఇళ్ల స్థలాలు ఉండేటటువంటి ఏరియాలో ఇంత భారీ ఎత్తున మైనింగ్ జరుగుతుంటే కంపల్సరీగా వాళ్ళ ఇళ్ళకి సంబంధించి కూడా ఇళ్లలో ఇబ్బందికర పరిస్థితులు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పొక్లైనర్లతో భారీ ఎత్తున ఈ తవ్వకాలు జరుగుతాయి కాబట్టి ఈ భూమి అనేది కంపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. స్థానికంగా ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు వందలాది లారీలు ఊరుగుండా అంటే అడ్డ రోడ్లు, ఇవేమి ప్రభుత్వం వేసిన రోడ్లు కాదు, ఈ మైనింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి మట్టి రోడ్లు, అవి కూడా గుంతలమయంగా ఉంటాయి. ఒక ట్రక్కు లారీ వెళ్ళిందంటే మట్టి ఎదురు జల్లుకుంటూ వెళ్తుంది. దాంతో స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రస్తుతం మనం అంతా చూపిస్తున్నాం, స్థానికంగా ఇక్కడే టెంట్లు వేసుకొని ఇక్కడే ఉండి ఈ మైనింగ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ మైనింగ్ చేసే వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తుంటారు. స్థానికులు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే స్థానికులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎవరిని రానీరు. ఇదంతా కూడా నిజంగా అధికారికంగా జరిగేటటువంటి పరిస్థితులు ఉంటే అలాంటివి ఉండవు. కానీ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అధికారులు దృష్టి పెట్టాలి. చూడవచ్చు, అడుగుల లోతు అంటే పర్మిషన్ నిజంగానే ఇంతింత గోతుల్లాగా తవ్వటానికి పర్మిషన్లు ఉన్నాయా అంటే నిజంగా మైనింగ్ రూల్స్ ప్రకారం అయితే ఇంత ఉండదు అనే విధంగా రూల్స్ చెప్తున్నాయి. కానీ మరి ఇంత భారీ ఎత్తున గుంతలు పడే విధంగా ఈ మైనింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు ఏం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే అని చెప్పచ్చు. ఇదంతా కూడా రేపు వర్షాకాలం వచ్చిందంటే మొత్తం చెరువుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాము, దీని ఎదురుగా ఉన్నటువంటి చెరువుల్లో పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా అక్కడ తీలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవి అఫీషియల్గా లేకపోతే నదుల ద్వారా ఏర్పడినవి లేకపోతే వర్షాల ద్వారా ఏర్పడినవి కాదు, ఇది మైనింగ్ వల్ల తవ్వినటువంటి గుంతల్లో నీళ్లు చేరుతాయి. ప్రస్తుతం చూడొచ్చు, అది ఆ ముందు కూడా మొన్న పడ్డటువంటి కొద్దిపాటి వర్షానికే చెరువులమయంగా ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇవన్నీ చెరువులను తలపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ మైనింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి మైనింగ్ ఇంకొంచెం ముందుకెళ్తూ రోడ్లు వాళ్ళే లోపలికి వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది రైతులు వాళ్ళు కనుక అబ్జెక్షన్ పెట్టారనుకో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేయరు, కానీ కాకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి పర్మిషన్ ఉంటుందా ఉండదా, అసలు మైనింగ్ అధికారులు మరి ఇలాంటి అంశాలపైన ఇదంతా కూడా ఒక రకంగా చూడాలంటే అటవీకి సంబంధించి ఇదంతా కూడా భూమిగా చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం కొండ ప్రాంతం, ఇదంతా కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉండేటటువంటి
అంశాలుగా ఈ భూమి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇది నిజంగా ఈ తవ్వకాలు జరుగుతుంది కూడా అటవీ శాఖ భూమా, లేకపోతే సామాన్యమైనటువంటి అసైన్ ల్యాండా, లేకపోతే ప్రభుత్వ భూమా, నిజంగా దీనికి ఒక పర్మిషన్గా జరుగుతుందా ఏంటనేది తేల్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా కూడా ఈ మైనింగ్కి సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వారిపైన మాత్రం అనేక ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పర్మిషన్లు తీసుకోకుండా వందలాది ఎకరాల్లో వందలాది అడుగుల లోతుకి ఈ మట్టిని తవ్వకాలు చేస్తున్నారనే విధంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం అయితే మాత్రం దీనిపైన మైనింగ్కి సంబంధించిన దానిపైన సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సీఎం ఎప్పటికప్పుడు కూడా మైనింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి జిల్లా కలెక్టర్లు కానీ ఈ మైనింగ్ అధికారులు కానీ వీటిపైన దృష్టి పెడుతున్నారా, అసలు ఇది నిజంగా పర్మిషన్గా జరుగుతుందా లేదా అనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా ఇదంతా కూడా ఈ భూమిని నష్టపోవడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందికరంగా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆర్టీవీ ముందుకు తెచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇది మరి అధికారులు నిజంగా దీనికి పర్మిషన్ ఉంటే వాళ్ళు ఇన్ని ఎకరాలు అంటే ఈ ఎకరాలు తవ్వడం ఒకటైతే లోతు తవ్వటం అనేది ఇబ్బందికరం కాబట్టి మరి దీనికి అడ్డుకట్టు వేసేటటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటనేది చూడాలి. స్థానిక నాయకులు, రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు వీళ్ళందరూ కూడా వీటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా తెలిసిన నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయి, వీటిపైన దృష్టి పెడతారా, అసలు ఇదేంటి ఈ ఏఎంఆర్ అనేటటువంటి సంస్థకు నిజంగా పర్మిషన్లతోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేది కూడా తేలాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, నడింపల్లి నుంచి.